జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. ఓం శ్రీమాత్రే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుల వారు ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. అందుకే ఆయనకంత దీర్ఘాయువు ప్రసాదింపబడింది. విష్ణువు వ్యాస రూపంలో అనేక గ్రంథాల రచనలు చేశాడు. ఆయన అష్టాదశ పురాణాలు కూడా ఆయన రచించడం జరిగింది. అలాగే ఉపపురాణాలు, తర్వాత ఇక వేద విభజన, ఈ కార్యక్రమాలన్నీ కూడా వ్యాసుల వారు చేశారు. అంటే విష్ణు స్వరూపుడు ఆయన. అటువంటి వ్యాసుల వారు జనమేజయుడికి క్రితం ప్రకరణంలో మనం తెలుపుకున్నాం. ఈ ముగ్గురు త్రిమూర్తులకి కూడా దేవీ దర్శనం ఎలా జరిగింది అనే విషయాలు చెప్పారు. ఇది వ్యాస భాగవతంలోని తృతీయ స్కంధంలో లిఖించబడింది. వ్యాస దేవీ భాగవతంలోని తృతీయ స్కంధంలో లిఖించబడింది. వ్యాస భాగవతము, వ్యాస దేవీ భాగవతము కూడా మోక్ష గ్రంథాలు. దేవీ భాగవతంలో 18,000 శ్లోకాలతో ఆమె లీలలను, ఆ వైభవాన్ని, మణిద్వీప వర్ణనని, ఇక అసుర సంహారాన్ని అన్నింటినీ కూడా చాలా విశదంగా వివరించారు వ్యాసుల వారు. అటువంటి ఈ దేవీ భాగవత గ్రంథంలోని తృతీయ స్కంధంలో మనం త్రిమూర్తులకు దివ్య దర్శనం జరిగింది అని ఆ ఘట్టం చెప్పుకున్న తర్వాత ఇక మనం దేవీ యజ్ఞం గురించి చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాం. అది చెప్పుకుందాం. ఆ దర్శనం అయిపోయిన తర్వాత విష్ణుమూర్తికి చాలా కాలం తర్వాత, అంటే ఆయన తన స్థితి కార్యక్రమంలో పడిపోయాడు. ఎన్నో కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయనకి ఒకసారి మళ్ళీ ఆ ఘటన గుర్తు వచ్చింది. ఒకానొకప్పుడు ఆయన దేవి గురించి ఆలోచిస్తున్నప్పుడు తాను దర్శించిన ఆ దేవి రూపం, ఆ దేవి యొక్క సౌందర్యం, తేజం అన్నీ కూడా గుర్తొచ్చి ఆయన వెంటనే ఆయనకి ఒక సంకల్పం కలిగింది. ఏ దేవి అయితే నాకు ఇంత శక్తి ప్రసాదించిందో ఆవిడ యజ్ఞాన్ని నేను చేయాలి అనుకుని ఆయన దేవి యజ్ఞాన్ని సంకల్పించుకొని ఋత్వికులని 27 మంది ఋత్వికులని పిలిపించి బ్రహ్మాది దేవతల సమక్షంలో, ప్రజాపతుల సమక్షంలో అందరినీ పిలిపించి ఆడంబరంగా ద్రవ్యయజ్ఞంగా చేశాడు. అది అంటే ద్రవ్యానికి లోభం చూపించకూడదు. ద్రవ్యం కలిగిన వాళ్ళు, అంటే డబ్బులు ఉన్నవాళ్ళు లోభం చేయకూడదు. యజ్ఞం ద్రవ్యయజ్ఞం నిర్వహించాలి. అప్పుడు డబ్బు లేని వారు వారి యథాశక్తి ప్రకారం చేస్తూనే మానసిక యజ్ఞంగా కూడా చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి ఆయనకి శ్రీలక్ష్మి ఆయన చెంతనే ఉంది, ఆయనకి తక్కువ ఏముంది? ద్రవ్యయజ్ఞం చేశాడు. ఋత్వికులని పిలిపించాడు. చక్కగా మంత్రాలు దేవి గురించి ఆ ఉచ్చాటన స్పష్టంగా ఉచ్చరిస్తూ, వాళ్ళు మంత్రోచ్చాటన చేస్తూ, వేదాలు చదువుతూ ఆమెని అర్చించారు. ఆ తరువాత ఈయన అందరికీ కూడా దానాలు విరివిగా చేశాడు, దక్షిణలు ఇచ్చాడు. జనమేజయ, వ్యాసుల వారు చెప్తున్నారు, జనమేజయ నీవు ఆ విధమైన యజ్ఞం చెయ్యి. యజ్ఞాలలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఈ ద్రవ్య యజ్ఞం. రాజులు, విష్ణుమూర్తి వంటి ఆ దేవతలు వీరందరూ కూడా ద్రవ్యయజ్ఞం చేయాలి. రెండవ వారు ఋషులు. వారు చేసే యజ్ఞం సాత్విక యజ్ఞం. వారి వద్ద ఈ ఆడంబరాలు ఇవి వాళ్ళకి అసలు పట్టవు. ద్రవ్యం కూడా, ఆ ధనం కూడా ఇంత ఉండదు వాళ్ళ దగ్గర. కనుక వారు చేసేది ప్రజాక్షేమం కోసం, లోక కళ్యాణం కోసం ఉన్న ద్రవ్యాలతో, అందరూ ఇచ్చిన ద్రవ్యాలతో ఎంత వీలైతే అంత మంత్రాల పఠనం అది ముఖ్యోద్దేశంగా పెట్టుకుని దేవిని అర్చిస్తారు. అది సాత్విక ప్రధానమైన యజ్ఞం. ఈ సాత్విక ప్రధానమైన యజ్ఞంలో కూడా మళ్ళీ ఉచ్చారణ పైకి చేయకుండా మానసికంగా చేసుకుంటూ, మానసికంగా అంటే ఆ ద్రవ్యాలేవి ఉపయోగించకుండా మానసికంగానే దేవిని ఆరాధిస్తూ, ఆ షోడశోపచారాలు చేస్తూ
ఆ దేవికి ఉపాసన, ఆ దేవిని ఉపాసించటం అనేది కూడా ఋత్వికులు, ఈ ఋషులు చేస్తూ ఉంటారు. ఇది కూడా సాత్విక యజ్ఞమే. ఈ రెండు రకాలు కూడా సాత్విక యజ్ఞం చాలా శ్రేయోదాయకమైనవి, ప్రజల క్షేమం కోసం వారు చేసేవి. ఇక మూడవది అసురులు చేసేది, అది తామస యజ్ఞం. వాళ్ళు నరబలులు, జంతుబలులు, వాళ్ళకంతా కూడా స్వార్థపూరితమైన కోరికలతో చేస్తారు వాళ్ళు. అందుకని తామసమూర్తిగా దేవిని ఆరాధిస్తూ ఈ బలులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నైవేద్యాలలో బలులు, జంతుబలులు, నరబలులు చేసి అవి నైవేద్యంగా అర్పించి ప్రసాదంగా తాము తీసుకుంటారు. ఇటువంటిది తామస యజ్ఞం. ఇక నువ్వు చేసిన సర్పయాగం తామస యజ్ఞం కంటే కూడా అధమమైన యజ్ఞం కనుక జనమేజయ, ఇప్పుడు నువ్వు చేయవలసినది ద్రవ్య యజ్ఞం. విష్ణుమూర్తి చేసినటువంటి యజ్ఞం చేయి. రాజులు ప్రజాహితం కోసం, తమ కోరికలు తీరడం కోసం కూడా చేసుకున్నప్పుడు కూడా ద్రవ్య యజ్ఞం చేయాలి అని వ్యాసుల వారు ఉపదేశించినప్పుడు ఆయన అడుగుతున్నట్ట, ఈ యజ్ఞం ఎలా చేస్తారు పితామహ? నాకు ఈ యజ్ఞం నిర్వహించే కార్యక్రమం ఎలా జరిపించాలో అవన్నీ కూడా విధి విధానంగా బోధించండి అని అడిగాడు జనమేజయుడు. అప్పుడు చెప్తున్నారు వ్యాసుల వారు, నాయనా, దేవిని ముందుగా యజ్ఞం చేయాలి అని నిశ్చయించుకున్న యజ్ఞకర్త దేవిని ముందు రోజు రాత్రి, అంటే 9 రోజులు ఆరాధించాలి. ఆమెని 9 రోజులు నవాహ యజ్ఞంగా చేయాలి. అంతకు ముందు రోజు ఏకభుక్త నియమం పాటించాలి. ఈ యజ్ఞం చేయదలుచుకున్న ఆ వ్యక్తి ఒక్కసారి మాత్రమే భుజించి రాత్రి ఏమీ ఆహారం తీసుకోకుండా మళ్ళీ సూర్యోదయ సమయానికే నిద్రలేచి కలశ స్థాపన బ్రాహ్మణులని, అంతకుముందు 9 మంది బ్రాహ్మణులని, వీలైతే 9 మంది చేత చేయించాలి దేవీ పూజలు. మొట్టమొదట చేయవలసింది గణపతి పూజ, కలశ స్థాపన. అవి చేసిన తర్వాత బ్రాహ్మణులు నవాక్షరి మంత్రాన్ని ఉచ్చరించాలి. అది మధ్యాహ్నం దాకా కూడా ఈ పూజలు జరుగుతాయి. గణపతి పూజ, కలశ స్థాపన, ఆ తర్వాత నవాక్షరి మంత్ర ఉచ్చారణ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్న సమయాన కొద్దిగా విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఈ పూజా కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పుడు కథాశ్రవణం చేయాలి, పురాణ కాలక్షేపం చేయాలి. అది ఎంతవరకు? సూర్యాస్తమయ సమయం వరకు కూడా ఈ కథాశ్రవణం అనే కార్యక్రమం బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా వింటూ ఉంటారు. ఇటువంటి రీతిలో అర్చనలు దేవికి జరగాలి. ఆ తర్వాత కుమారీ పూజ అనేది దేవికి చాలా ఇష్టమైన పూజ. అది ఆమె మహాత్రిపుర సుందరి దేవి. ఆమె కుమార్తె నవవర్షప్రాయిణి అయిన బాలా త్రిపుర సుందరి. అందుకని నవవర్షాలు పూర్తి చేసుకున్న బాలిక, అంటే 10వ వర్షం దాకా పర్వాలేదు, ఆ తర్వాత అంతకంటే ఎక్కువ వయసున్న బాలికలు మాత్రం ఈ కుమారీ పూజకి పనికిరారు. 10 ఏళ్ల వయసు ఉన్న బాలికలు మాత్రమే, అంతలోపు మాత్రమే ఆ బాలికలకి పూజ చేయటానికి అర్హత, చేయించుకోవటానికి అర్హత ఉంది. మనం వాడికి చెయ్యాలి. ఈ కుమారీ పూజ ఎటువంటిది అంటే, మొట్టమొదటి రోజు 9 రోజులు ఈ కుమారీ పూజ జరగాలి. మొదటి రోజు 2 ఏళ్ల పాపతో ప్రారంభించాలి. అంతలోపు వయసున్న పిల్లలు అర్హులు కారు పూజకి. మొదటి రోజు 2 ఏళ్ల పాప, ఆమెని కుమారి అని సంబోధిస్తారు. అందుకే పూజకంతా కూడా కుమారీ పూజ అని పేరు వచ్చింది. రెండో రోజు 3 ఏళ్ల పాపకి పూజ చేసి చక్కటి ఆమెకి ఇష్టమైన, ప్రతి బాలికకు కూడా వారికి ఇష్టమైన ప్రీతిదాయకమైన పదార్థాలు, మిఠాయిలు, వస్తువులు, ఆడుకోవటానికి, పుస్తకాలు చదువుకోవటానికి, ఇటువంటివన్నీ కూడా బహుకరించాలి. 3 ఏళ్ల పాపని త్రిమూర్తి అంటారు, 2 ఏళ్ల పాపని కుమారి అంటారు, 3 ఏళ్ల పాప త్రిమూర్తి, 4 ఏళ్ల పాప కళ్యాణి, 5 ఏళ్ల పాప రోహిణి, 6 ఏళ్ల పాప కాళి, 7 ఏళ్ల పాప చండిక, 8 ఏళ్ల పాప శాంభవి, 9 ఏళ్ల పాప దుర్గా, 10 ఏళ్ల పాప చివరి అది చండిక స్వరూపం, శాంభవి స్వరూపం, చండికా రూపం ఆమె. ఇటువంటి ఈ 9 పేర్లు గల బాలికలు, అంటే 9 పేర్లు మనం ఇచ్చుకున్నవి, బాలికల పేర్లు వేరే ఉండవచ్చు, వారిగా భావించుకుంటూ, ఆ దేవతలుగా వీరిని భావించుకుంటూ, ఆ దేవతామూర్తులుగా వీరిని భావించుకుంటూ
చెయ్యాలి ఈ పూజ, కుమారీ పూజ. కుమారీ పూజ పూర్తి అయిన తర్వాత ఒకవేళ ఈ ఒక్కొక్క రోజు ఆ తగిన వయసు గల బాలికలు దొరకకపోతే, ఒకరోజు దొరకలేదనుకోండి, 3 ఏళ్ల వయసు గల పాప దొరకాలి. ఆ రోజుకి ఆ వయసు గల పాప దొరకలేదు, అప్పుడు ఏం చేయాలి? వ్యాసుల వారు చెప్తున్నారు, 9వ రోజు అందరికీ కూడా ఒకే వయసు ఉన్న బాలికలు 9 మందిని వాళ్ళని సేకరించి తెచ్చి వాళ్ళందరికీ కూడా పూజలు జరిపి ఒకే రోజు దానం, దక్షిణ, తర్వాత బహుమానాలు అన్నీ కూడా ఇచ్చి తృప్తిపరచాలి. ఆ తర్వాత సువాసిని పూజలు అంటారు. సువాసిని పూజలు చేయాలి. సువాసినులు అంటే ముత్తైదువులు. అటువంటి వాళ్ళ సువాసిని పూజ ఆ దేవికి చాలా ప్రీతికరమైనది. వాళ్ళని 9వ రోజున పిలిచి, వీలైనంత మందిని పిలిచి వారికి దక్షిణ, దానాలు, తాంబూలాలు ఇచ్చి వాళ్ళని సంతృప్తిపరచాలి. ఈ విధంగా 9 రోజులు పూజ చేసిన తరువాత 9వ రోజు ఆ పూజని పరిసమాప్తి చేసేటప్పుడు గాయత్రీ హోమం చేయాలి. గాయత్రీ హోమం అయిన తర్వాత దుర్గా సప్తసతి అని మార్కండేయ పురాణంలో 700 శ్లోకాలు, ఆ శ్లోకాలలో దేవి అసుర సంహార లీలలన్నీ కూడా వివరించబడ్డాయి. ఆ శ్లోకాలు 700 కూడా ఆ రోజు పారాయణ చేయించాలి బ్రాహ్మణుల చేత. ఆ తరువాత ఇక కార్యక్రమం ముగిసినట్టే. అప్పటికి ఉద్యాపన చేసేసి ఈ పూజ చేసిన బ్రాహ్మణులందరికీ కూడా దక్షిణ దానాదులు విరివిగా, అసలు మనకి లోభత్వం అనేది చూపించకుండా ఎంత వీలైతే అంత, ఎంత మనకి శక్తి ఉందో దాని ప్రకారం చక్కగా దానాలు ఉదారంగా చేయాలి. బ్రాహ్మణులకు ఆ తర్వాత భోజనాలు ఏర్పాటు చేసి వారిని మంచి భక్ష భోజనాలన్నీ కూడా వాళ్ళకి నివేదించి సంతృప్తిపరిచి ఆ తర్వాత ఈ యజ్ఞకర్త భోజనం చేయాలి. ఇది యజ్ఞ విధి. ఆమె యజ్ఞం ఇలా చేయాలి అని ఆ పద్ధతి అంతా కూడా జనమేజయుడికి వ్యాసుల వారు వివరించారు. ఆ తర్వాత ఆయన ఆ వేదిక ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఈ దేవి వేదిక నిర్మించాలి అనే విషయం కూడా జనమేజయుడికి చెప్తున్నారు. ఈ వేదిక వెడల్పు 2 మూరలు, పొడవు 2 మూరలు, అంటే వైశాల్యం 4 మూరలు. ఇది చతురస్రాకారంలో ఈ వేదిక నిర్మించబడుతుంది కాబట్టి 2 మూరల పొడవు, 2 మూరల వెడల్పు, వెరసి 4 మూరల వైశాల్యం కదా వేదిక. అది నిర్మించి దాని మీద కొత్త వస్త్రం, చక్కటి కొత్త వస్త్రం పరిచి దాని మీద బియ్యం, మధ్యలో బియ్యం పోసి దాని మీద వెండి కానీ బంగారు, అది అందరికీ సాధ్యం కాదు, బంగారు కలశం కానీ అది సాధ్యం కానీ అప్పుడు వెండి కలశం లేదా పంచలోహ కలశం, ఇత్తడి, రాగి ఈ కలశాల్ని స్థాపించి యథాశక్తిగా ఆ కలశాల్లో నీరు నింపి ఆ నీటిలో మంచి సుగంధ ద్రవ్యాలు, హరిద్ర, చందన, కుంకుమాదులు దాంట్లో వేసి వెండి నాణాలు, దేవి ప్రతిమ దొరికితే మరీ మంచిది, లేకపోతే వెండి నాణాలు లేక లోహ నాణాలు దాంట్లో వేసి కలశ స్థాపన చేయించాలి బ్రాహ్మణుల చేత. మొట్టమొదట వేదిక మీద కలశం ఎలాగ స్థాపన చేయిస్తారు, వేదిక ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు వ్యాసుల వారు. ఆ కలశం స్థాపించిన తర్వాత దానిలో మర్రి ఆకులు, జువ్వి ఆకులు, అశ్వత్థ ఆకులు, ఇటువంటి పవిత్ర ఆకులన్నీ కూడా దాంట్లో వేసి 4 వైపులా కూడా కమల దళాల్లాగా తమలపాకుల్ని అమర్చాలి. తమలపాకులని ఇలాగ కలువ రేకుల్లాగా వాటిని అమర్చి కలశం పైన ఒక నారికేళాన్ని ఉంచాలి, అంటే కొబ్బరికాయని ఉంచి ఆ కొబ్బరికాయకి పసుపు రాసి దేవి ముఖాన్ని, అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అన్నీ కూడా అందంగా తీర్చిదిద్ది దేవి ముఖాన్ని ఏర్పరచుకోవాలి. దేవి పైన కొబ్బరికాయ పీచు అది ఉంటుంది, దాన్ని పూలతో దాన్ని చక్కగా సింగారించాలి, వెనక వాల్జడ వేయాలి. ఇలాగా అలంకరణ అనేది దానికి మితి లేదు, మన శక్తి అనుసారం ఎంతైనా చేయవచ్చు. దేవి కళలు ఉట్టుపడుతూ ఈ కలశం మీద ఆ కొబ్బరికాయ ముఖం అది స్థాపించుకొని 9 రోజులు కూడా దాన్ని కదలకుండా చూడాలి. కలశంలో ఆవాహన ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత కలశాన్ని సాధ్యమైనంత వరకు కాదు కదిలించకూడదు అనే నియమం ఉంది.
కదిలితే ఇంకా మనం ఏమి చేయలేం. దానికి మళ్ళీ దాని పరిహార పూజలు బ్రాహ్మణుల చేత చేయించుకోవాలి, తిరిగి పునఃస్థాపన చేయించుకోవాలి. కానీ కలశం కదలకుండా దాన్ని 9 రోజులు ఉంచి ఆ తర్వాత 9వ రోజున గాయత్రి హోమం, ఇందాక చెప్పుకున్నాం గాయత్రి హోమం, దుర్గా సప్తశతి ఇవన్నీ చేసి ఉద్యాపన చేయించాలి అని వ్యాసుల వారు జనమేజయుడికి ఈ విధంగా బోధించారు. దేవీ భాగవతంలో ఇదంతా కూడా ఈ వివరాలు ఇవ్వబడి, ఇక విష్ణుమూర్తి ఇతర అవతారాల్లో కూడా యజ్ఞం చేశాడు ఆయన. అది ఏ విధంగా చేశాడు, ఇంకా వివరాలన్నీ కూడా వచ్చే ప్రకరణలో తెలుపుకుందాం. సర్వం శ్రీమాతార్పణమస్తు. శాంతి శాంతి శాంతి.